హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. ఈరోజు మనం ది బెస్ట్ రంజానీ స్పెషల్ మొగ్లాయి చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. బౌల్లోకి అరకిలో ఫ్రెష్ చికెన్ని తీసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి తగినంత సాల్ట్, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 3 టీ స్పూన్ల వరకు పెరుగును వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ వరకు కూడా బ్రేక్ ఇవ్వండి. నెక్స్ట్ స్టవ్ పై కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి. బటర్ ప్లేస్లో మనము నెయ్యిని కూడా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 8 నుంచి 10 జీడిపప్పు, అలాగే బాదంలని, ఆ తర్వాత 3 టీ స్పూన్ల వరకు పెరుగును వేసి ఫైన్గా బ్లెండ్ చేసుకుని పక్కన ఉంచండి. నెక్స్ట్ స్టవ్ పైన అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని వేసి హై ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై అవ్వనివ్వండి. 1 మినిట్ తర్వాత మనం కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ని ఒకసారి బాగా కలపండి. చికెన్ ఆయిల్లో 2 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 మిరియాలు, 4 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక స్టార్ని వేసి కలపకుండా కొద్దిసేపు వదిలేయండి. కొద్దిసేపటి తర్వాత అంచుల వెంబడి అడుగును ఒక స్పూన్తో గీరుతూనే ఉండండి. ఈ చికెన్ని వండడానికి నాన్ స్టిక్ కడాయిల కంటే స్టీల్ లేదా ఐరన్ గిన్నెలోనే చికెన్ మంచి టేస్టీగా ఉంటుంది. ఈ టైప్లో చికెన్ని చేసినప్పుడు ఒకసారి స్టీల్ లేదా ఐరన్లో వండి చూడండి. నాన్ స్టిక్ కంటే కూడా మనం స్టీల్ లేదా ఐరన్లో చాలా డిఫరెంట్గా కర్రీ అన్నది ఉంటుందన్నమాట. సో ఈ చికెన్ని వండేటప్పుడు మనం మంటని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిక్స్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని వేసి అదే కప్పులోకి 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసి చికెన్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇక వదిలేయండి. ఇక ఈ చికెన్లోకి మనం సపరేట్గా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం వేసిన ఆనియన్ పేస్ట్ని ఈ చికెన్ మొత్తం కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసి అందులోనే కుక్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇలా గ్రేవీగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడగానే మరొకసారి మనం గరిటెతో అడుగు నుంచి అంచుల వెంబడి ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి కాస్త కొత్తిమీర తురుము, అలాగే 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసిన చికెన్ కాంబినేషన్కి రోటీ, పరాటో, చపాతి ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇక గెస్టులు వచ్చినప్పుడు అయితే మరీను చెప్పక్కర్లేదు. మీరు చేసే ఈ చికెన్కి ఖచ్చితంగా వారు ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది మరి. సో ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఈసారి మీరు కూడా చికెన్ని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్లో పోస్ట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి, అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.